ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. ఎవరు అందరికంటే ధన్యకరమైన జీవితం కలిగిన వారంటే దేవుని యొక్క వాక్యాన్ని విని దానిని గైకొనువారు. వారు నూరంతల ఫలాలు పొందుకుంటారు. వారి జీవితం బహుశ్రేష్టమైన జీవితంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యము జుంటి తేనె దారాల కంటే మధురమైంది. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని దానిని గైకొని దానిని అనుసరించి జీవిస్తారో వారు అందరికంటే ధన్యకరమైన జీవితం, మరి శ్రేష్టమైన జీవితాన్ని పొందుకుంటారు. దేవుని యొక్క వాక్యం సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తుంది. ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా నడుచుకోవాలో దేవుని యొక్క వాక్యం మనకు దారి చూపుతుంది. మన జీవితంలో దేవుని యొక్క ఫలాలు పొందుకోవాలన్నా, దేవుని యొక్క శ్రేష్టమైన ఈవులు, ఆశీర్వాదాలు ఏ రీతిగా జీవిస్తే పొందుకుంటామో ఆ వాక్యము మనకు తెలియజేస్తుంది. ఆ వాక్యమే సత్యము గనుక సర్వసత్యములోనికి నడిపించి ఏ రీతిగా జీవిస్తే దేవునికి ఇష్టలుగా ఉంటామో ఆ మార్గంలో, ఆ విధానంలో మనల్ని నడిపించేదిగా దేవుని యొక్క వాక్యం ఉంది. దేవుని యొక్క వాక్యము మన పాదాలకు దీపం వంటిది, మన త్రోవకు వెలిగిచ్చేదిగా దేవుని యొక్క వాక్యం ఉంది. కనుక ఇక ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విని వదిలివేసేవారుగా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని విని దానిని గైకుంటూ మరీ ధన్యకరమైన జీవితాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ఆ వాక్యమే మనల్ని బ్రతికించేది, ఆ వాక్యమే మన బాధల్లో నెమ్మదినిచ్చేది. గనుక దేవుని యొక్క వాక్యాన్ని విని గైకుంటూ మరీ ధన్యకరమైన శ్రేష్టమైన జీవితాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆ ధన్యకరమైన స్థితిని దేవుడు మీకు కలుగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలోనూ అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీ యొక్క వాక్యాన్ని విని దాన్ని గైకొనే వారంగా ఉంటే మరీ ధన్యులమని చెప్పి నీ యొక్క వాక్యం ద్వారా బహుస్పష్టంగా తెలియజేసావు కనుక దేవా, అటువంటి శ్రేష్టమైన జీవితం పొందుకోవాలంటే నీ యొక్క వాక్యాన్ని గైకొనేవారుగా ఉండాలి. కనుక అటువంటి మనస్సు ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి శ్రమల నుండి, బాధల నుంచి, అనారోగ్యం నుంచి విడుదల కలుగు చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.